హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం చేయబోయే రెసిపీ వచ్చి ఎగ్ గార్లిక్ రోస్ట్. ఎగ్ గార్లిక్ రోస్ట్ని అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ అద్దరిపోయే రుచితో ఎలా తయారు చేసుకోవాలో, వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఆలస్యం చేయకుండా చూసేద్దామా. మరి మన ఎగ్ గార్లిక్ రోస్ట్కి కావాల్సిన పదార్థాలు: ఒక 6 గుడ్ల వరకు బాగా చక్కగా ఉడికించుకొని ఈ విధంగా పీల్ చేసి తీసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు ధనియాలు, 2 టీ స్పూన్ల వరకు కారం, 1 టీ స్పూన్ వరకు ఉప్పు, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, ఒక పావు కప్పు వరకు వెల్లుల్లి, అలాగే 1 కప్పు నిండుగా సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయల్ని తీసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఇందులో మనం కొద్దిగా కరివేపాకుని, కొద్దిగా కొత్తిమీరని, అలాగే ఒక 2 వరకు పచ్చిమిర్చిని కూడా వాడదాం. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామా. మన ఎగ్ గార్లిక్ రోస్ట్ తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ని కానీ లేదంటే ఈ విధంగా రోలుని కానీ తీసుకోవాలి. తీసుకుని ఇందులోకి జీలకర్రని, ఉప్పుని, అలాగే ధనియాలను కూడా వేసుకుని కాస్త ఫైన్గా దంచుకోవాలి. ఈ రెసిపీకి నేను రోలుని ఎందుకు వాడుతున్నానంటే రుచి అనేది మరింత పెరగడం కోసం. ఫ్రెండ్స్, మీకు టైం ఉంటే కనుక ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్గా చాలా చాలా మంచి రుచిగా కుదురుతుంది. ఈ విధంగా కాస్త దంచుకున్న తర్వాత ధనియాలను, జీలకర్రను కూడా ఇప్పుడు వెల్లుల్లిని వేసి కూడా ఈ విధంగా కాస్త క్రష్ చేసినట్టుగా చేసుకోవాలి. చేసుకున్నాక మనం ముందుగా తీసుకున్న 2 టీ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి కారం కోసం ఈ విధంగా మీరు తినే కారాన్ని తగ్గట్టుగా కారాన్ని తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఇలా ఫైన్గా దంచుకోవాలి. వెల్లుల్లి అనేది ఎక్కడ కనబడకుండా చాలా ఫైన్గా దంచుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే రుచి అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా దంచుకున్న దాన్ని ఈ విధంగా ఒక చిన్న బౌల్లోకి మొత్తం వెల్లుల్లి కారాన్ని తీసుకోవాలి. చూస్తున్నారు కదా, రంగు చాలా బాగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. రుచి కూడా అంతే బాగుంటుంది. ఈ విధంగా ఒక కప్పులోకి తీసుకుని రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్స్ని కట్ చేసుకుందాం. మనం తీసుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటిగా ఈ విధంగా తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా సమానంగా 2 ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. లోపల ఉండే ఎల్లో పార్ట్ అనేది చెదిరిపోకుండా కరెక్ట్గా ఇప్పుడు నేను ఏ విధంగా అయితే కట్ చేశానో ఆ విధంగా వచ్చినట్టు కట్ చేయాలి ఫ్రెండ్స్. ఒక్కసారి ఈ విధంగా మీరు కర్రీని ప్రిపేర్ చేశారంటే రెండో పూటకి ఉంచాలన్నా కూడా ఉంచలేరు, అంత రుచిగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం ఎగ్స్ అన్ని కట్ చేసుకున్నాం కదా. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ అనేది చూసేద్దాం. మన రెసిపీ ప్రాసెస్లోకి వస్తే ఇప్పుడు ఈ విధంగా ఒక కడాయిని పెట్టుకోవాలి. స్టవ్ పైన పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఈ రెసిపీకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్. వేసుకుంటేనే టేస్ట్ అండ్ స్ట్రక్చర్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఈ విధంగా ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి కాస్త ఉప్పుని, అలాగే కాస్త పసుపుని కూడా వేసుకుందాం. వేసుకుని ఈ ఉప్పు, పసుపు అనేవి ఆయిల్లో కాస్త కలిసేలాగా ఒకసారి స్పూన్ పెట్టి కలుపుకుందాం. ఈ విధంగా స్పూన్ పెట్టి కలుపుకోవాలి. ఆయిల్లో ఉప్పు, పసుపు 2 కలుస్తాయి ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకుంటే, ఇలా కలుపుకున్నాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని స్లోగా ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోవాలి. ఎగ్స్ అనేవి మరీ ఎక్కువగా రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. జస్ట్ లైట్గా వేయిస్తే సరిపోతుంది. చూసుకుని జాగ్రత్తగా డ్రాప్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఏ విధంగా టర్న్ అవ్వకుండా పడిపోయిందో కదా. ఇలా పడకుండా జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఒకవైపు బాగా వేగిన తర్వాత మరోవైపుకి ఇలా టర్న్ చేసుకోవాలి. బాగా అంటే మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు, కాస్త వేగితే సరిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తున్నాయో మన ఎగ్స్ అనేవి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా ఒక ప్లేట్ని తీసుకుని అందులోకి తీసుకోవాలి. మనం ఆల్రెడీ ఇందులో ఉప్పు వేసాం కాబట్టి తొందరగానే వేగిపోతాయి ఫ్రెండ్స్. అలాగే పసుపును కూడా వేసాం కదా, కలర్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో కదా. ఈ విధంగా తీసుకుని నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసి ఈ విధంగా వేయించుకోవాలి. మొత్తం మనం తీసుకున్న 6 గుడ్లను కూడా ఇలా వేయించుకొని పక్కన పెట్టుకొని సేమ్ అదే ఆయిల్లోకి మనం ముందుగా తీసుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి. మీరు ఆయిల్ కావాలి అనుకుంటే ఈ టైంలో మరి కాస్త ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఆయిల్ అనేది ఇంకా ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయలేదు. ఇందులో వేసిన ఆయిలే నాకు సరిపోతుంది కాబట్టి నేను వేయలేదు. మీరు కాస్త ఆయిల్ ఎక్కువగా కావాలి అనుకున్నా ఈ టైంలో వేసుకోవచ్చు ఫ్రెండ్స్. వేసుకుంటే రుచి అనేది ఇంకా బాగుంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు చూస్తున్నారు కదా, కాస్త గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా ఉల్లిపాయలు అనేవి, అంటే లేత గులాబీ రంగులోకి మారాయి కదా.
ఇలా మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఎల్లిపాయ కారాన్ని రెడీ చేసుకున్నాం కదా, అంటే వెల్లుల్లి కారాన్ని రెడీ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఆ వెల్లుల్లి కారం మొత్తం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా స్పూన్తో కలుపుకుంటూ ఉల్లిపాయల్లో ఈ కారం మొత్తం బాగా కలిసి చక్కగా రోస్ట్ అయ్యేలాగా రోస్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా చక్కగా వేగాలి కారం మొత్తం. అప్పుడే రుచి అనేది చాలా బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న గుడ్లని ఒక్కొక్కటిగా స్లోగా డ్రాప్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్స్ట్రాగా ఇంకేమీ పప్పు కానీ చారు కానీ ఇలాంటివి అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ ఒక్క ఎగ్ గార్లిక్ రోస్ట్తోనే మనం మొత్తం అన్నాన్ని ఖాళీ చేయొచ్చు, అంత రుచిగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఎక్కువగా కలపకుండా ఇలా డ్రాప్ చేశాక ఈ విధంగా కాస్త కలుపుకుని ఇలా వేయించుకున్నామంటే మన రుచికరమైన ఎగ్ గార్లిక్ రోస్ట్ అనేది రెడీ అయిపోయింది అనుకుంటున్నారా? ఫైనల్గా కాస్త కరివేపాకుని, అలాగే ఇందులో నేను ఒక 2 వరకు పచ్చిమిర్చిని వేద్దామని చెప్పాను కదా, ఈ విధంగా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకుని ఒక్కసారి కలుపుకున్నామంటే కరివేపాకు అలాగే పచ్చిమిర్చిలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ బాగా చక్కగా ఈ ఎగ్ గార్లిక్ రోస్ట్కి పడతాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇలా బాగా చక్కగా కలుపుకున్నాం కదా, మిర్చి అలాగే కరివేపాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ అంత గరం మసాలాని యాడ్ చేసుకుందాం. ఫైనల్గా మొత్తం వేయించుకున్నాక లాస్ట్లో కాస్త గరం మసాలాని వేసుకోవాలి. వేసుకున్నాక అండ్ ఫైనల్గా కాస్త కొత్తిమీరని కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ గరం మసాలా కొత్తిమీర కాస్త ఇందులో కలిసేలాగా లైట్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మరీ అడ్డదిడ్డంగా ఎక్కువగా కలిపేసామంటే గుడ్లు అనేవి చెదిరిపోతాయి కదా. కట్ చేసి వేసుకున్నాం కాబట్టి చూసుకుని జాగ్రత్తగా కలుపుకున్నామంటే సో టేస్టీ సో హమ్మీ అయిన మన ఎగ్ గార్లిక్ రోస్ట్ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో కదా. చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్, ఎప్పుడెప్పుడు తినేయాలి అనిపిస్తుంది కదా. సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ డెఫినెట్గా ఈ రెసిపీకి ఫ్యాన్స్ అయిపోతారు. ఇలా రెడీ చేసుకున్న రెసిపీని మరో పూటకి ఉంచాలి అని ఆలోచించారనుకోండి ఫ్రెండ్స్, అస్సలు అవ్వదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకే పూటలో ఖాళీ అయిపోతుంది. అంత రుచిగా ఉంటుంది ఈ ఎగ్ గార్లిక్ రోస్ట్ అనేది. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ అద్దరిపోతుందంటే నమ్మండి ఫ్రెండ్స్. సో డెఫినెట్గా ఇంట్లో ఎగ్స్ ఉన్నప్పుడు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా వచ్చిందో డెఫినెట్గా కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకున్న ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి డెఫినెట్గా షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.